హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 MCQs ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ కాబోతున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఖాళీల విషయమై చాలామంది అభ్యర్థులు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. మరి 2500 ఖాళీలు మనకు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉండబోతున్నాయంటూ వార్తలైతే సర్క్యులేట్ అవుతున్నాయి. మరి దీనిలో వాస్తవం ఎంత? ఈ 2500 వేకెన్సీస్ అనేటువంటి అప్డేటు మరి అందరికీ ఎలా తెలిసింది, అసలు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేటువంటి వివరాలు అయితే మనం చూద్దాము. అంతేకాకుండా పాత గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి కోర్టు కేసు ఏ స్టేజ్లో ఉంది అనే వివరాలు కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అందరికీ కూడా ముఖ్య గమనిక అండి, మన యాప్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఫుల్ కోర్సు ఆఫర్ నడుస్తుందండి. కేవలము 499 రూపీస్కి 2 years వ్యాలిడిటీ అయితే అందజేస్తున్నాము. ఎవరైతే లాంగ్ టర్మ్లో గ్రూప్ 2 మరి లక్ష్యంగా చదువుతున్నారో మీకు చాలా యూజ్ అవుతుంది. మొత్తం ఏపీ అండ్ తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. ఒకసారి చూసి వెంటనే కోర్స్ తీసుకోండి. ప్రజెంట్ 499 ఆఫర్లో ఉంది అండి. తర్వాత ఇదే కోర్సు 2000 రూపీస్ అయితే అవుతుంది. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఇక వివరాల్లోకి వెళ్దాము. గ్రూప్ 2 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్డేట్ మనకు ఏ విధంగా మరి తెలిసింది? అందరికీ కూడా అన్ని వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్న 2500 ఖాళీలు ఎక్కడి నుంచి తీసుకున్నారనే అంశాన్ని మనం చూద్దాం. మరి ఇటీవల అన్ని వార్తాపత్రికల్లో ఒక అప్డేట్ రావడం జరిగింది. ఏ క్షణమైన జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి విభాగాల వారీగా ఖాళీల సమాచార సేకరణ పూర్తి అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇందులో 99,000 ఖాళీలు ఉన్నట్లుగా మనకు ఆల్రెడీ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇవే అంటూ మనకు క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏంటి? రెవెన్యూ శాఖలో మొత్తము 13,000 ఖాళీలు ఉన్నట్లుగా అయితే గుర్తించడం జరిగింది. ఈ శాఖలో 4,787 ఖాళీలను అధికారులు నిర్ధారించారు. ఇందులో నేరుగా భర్తీ వచ్చేవి, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చేవి 2,552. ఎస్, ఎగ్జాక్ట్లీ. రెవెన్యూ శాఖలో మరి గ్రూప్ 2 ఖాళీలండి ఇవన్నీ కూడా 2,552. ఎస్, ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సో ఈ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. మరి నిజమేనా అంటే 100% నిజమే అండి. ఖాళీలు అయితే భారీగా ఉన్నాయి అన్ని విభాగాల్లో. సచివాలయాల్లో 26,000 ఖాళీలు ఉన్నాయి. అందులో 23,000 ఖాళీలు భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇటీవల ప్రభుత్వము ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది. ఏంటి? సో ప్రభుత్వ వివిధ విభాగాలలో ఖాళీ ఉన్న ఖాళీల వివరాలను ఒక అఫీషియల్ వెబ్ పోర్టల్ రెడీ చేసి ఆ వెబ్ పోర్టల్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీల వివరాలు యాడ్ చేయండి అంటూ అన్ని శాఖల హెచ్ఓడీలకైతే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా మరి అంటే ఈ అఫీషియల్ వెబ్సైట్ మనకు కనిపిస్తుందంటే మనకు కనిపించదండి. ప్రభుత్వానికి ప్లస్ హెచ్ఓడీలకు మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? సో ఆ డిపార్ట్మెంట్ ఆధారంగా చేసుకొని ఖాళీల వివరాలు మనకు బయటకు వచ్చాయండి. సింపుల్. ఇవి అఫీషియల్ ఇన్ఫర్మేషన్గా అయితే మనము గుర్తించాలి. అయితే మరి ప్రభుత్వం ఇన్ని ఖాళీలను భర్తీ చేస్తుందా అంటే మరి జాబ్ క్యాలెండర్ ఇచ్చి భర్తీ చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయండి. ఓకేనా? ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకొని, ఓకేనా, ఆర్థిక శాఖ అనుమతితో మనకు మరి ఎన్ని ఖాళీలు ఇవ్వాలనే
అంశము మనకు అతి త్వరలోనే జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ద్వారా తెలుస్తుంది. జాబ్ క్యాలెండర్ అయితే వస్తుందండి పక్కా, అందులో డౌట్ లేదు. కానీ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, తక్కువగా ఉంటాయా ఎక్కువగా ఉంటాయా అనేది మాత్రము ఇంకా అఫీషియల్గా మనకైతే తెలియదు. బట్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థులు మాత్రము నిరాశ చెందకండి, ప్రిపరేషన్లో ఉండండి. ఇక గ్రూప్ 2 పాత నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే మరి కేసు అనేది చివరి దశలో ఉందండి. ఓకేనా, హోల్డ్ పెట్టారు. ఏ క్షణమైనా దానికి సంబంధించినటువంటి తీర్పు వెలువడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, అది పాజిటివా నెగిటివ్ అనేది ఎవరికి తెలియదు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఆలోచించి ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి, అంటే డిపెండ్స్ ఆన్ కోర్టు తీర్పును అనుసరించి మరి ఒకవేళ నెగిటివ్ వచ్చిందనుకో, అంటే ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్తది ఇవ్వండి అని చెప్పారనుకోండి హైకోర్టు, అదేం చేస్తారు, ఆ ఖాళీలు ప్లస్ కొత్త ఖాళీని యాడ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తారు. సింపుల్. ఓకేనా, మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్. ఒకవేళ హైకోర్టు నుంచి లేదు ఇది కరెక్టే ఉంది, దీన్ని యాస్టీస్గా ఫిల్ చేయండి అని చెప్పేసి ఇచ్చారనుకోండి, ఓకే అది యాస్టీస్గా ఫిల్ చేసి ఏవైతే 2552 ఖాళీలు ఉన్నాయో వీటికి గాను గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 100+ గ్రూప్ 1 ఖాళీలు కూడా ఉన్నాయండి, అవి కూడా వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. సో గైస్, ఇది అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. కోర్స్ అయితే ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, టెస్ట్ సిరీస్ గ్రూప్ 2కి సంబంధించి జస్ట్ 99 రూపీస్కి అందుబాటులో ఉందండి. 50,000కు పైగా MCQస్తో రూపొందించడం అయితే జరిగింది. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, సో ఇదండి అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.